మీరు 'వ్యూహం' అనే సినిమా తీశారు. 'వ్యూహం' గురించి చాలామంది ఎదురు జూసారు. అయితే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఆ సినిమా పోస్ట్‌పోన్ అయింది సార్. అయితే దాని మీద రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. కొంతమందేమో ఆగిందంటారు, కొంతమంది వాయిదా పడిందంటున్నారు, కొంతమంది రీసెన్సార్ అంటున్నారు సార్. వీటిలో ఏది నిజం? అసలు దీనిపై క్లారిటీ ఇస్తారా? బేసిక్గా లైక్ ఇప్పుడు మనం ఎలాంటి టైమ్స్లో ఉన్నామంటే ప్రతి ఒక్కడు వాడికి కన్వీనియంట్ అయినది నిజాన్ని బెండ్ చేయటం, ఎరగొట్టడం, వంచడం చేస్తాడు. యెస్. బేసిక్ పాయింట్ ఏంటంటే యాజ్ ఆఫ్ టుడే ఒరిజినల్గా ఎగ్జామినింగ్ కమిటీ రిఫర్డ్ సమ్ పాయింట్స్ ఇన్ ద ఫిలిం. యాహ్! దే వాంట్ ఎ లార్జర్ బెంచ్. అంటే మామూలుగా ఎగ్జామినింగ్ కమిటీకి ఒక 4-5 ఉంటే దీనికి ఒక 10 మంది ఉంటారు. యెస్ సార్. సో రివైజ్ కమిటీకి రిఫర్ చేశారు. వాళ్ళు యూజ్ సర్టిఫికేట్తో కొన్ని కట్స్తో పాస్ చేశారు, అయిపోయింది. యాహ్! దెన్ వి డిసైడెడ్. ఇప్పుడు ఈ లోపల నారా లోకేష్ వెంట్ టు కోర్ట్ ఆస్కింగ్ ఫర్ ఇచ్చిన సెన్సార్ సర్టిఫికేట్ని రద్దు చేయమని పిటిషన్ వేశాడు. యెస్ సార్. దానికి ద కోర్ట్ వాంటెడ్ సమ్ టైమ్ టు అండర్స్టాండ్ దట్. ఓకే. అది 11th పోస్ట్పోన్ చేశారు. యెస్ సార్. ఇప్పుడు మేము మళ్ళీ దానికి పిటిషన్ వేసి బికాజ్ వీఆర్ లూజింగ్ టైం దాన్ని మళ్ళీ 8th ప్రీపోన్ చేశారు. అది ప్రజెంట్ స్టేటస్ ఇప్పుడు. ఓకే సార్. సో బేసిక్ ఇంతవరకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చిన సినిమా ఇది ఇండియన్ సినిమా హిస్టరీలో ఎప్పుడు ఆపలేదు. రిఫర్ చేయడం మళ్ళీ లేదు. ఎప్పుడు రిఫర్కి వెళ్ళలేదు. నువ్వు రిఫర్ చేస్తారు, రిఫర్ చాలాసార్లు చేస్తారు. రిఫరింగ్ టు రివైజింగ్ కమిటీ అనేది చాలా కామన్ అకరెన్స్. అది ఎస్ సార్. వాళ్ళు ఇచ్చేసిన తర్వాత అవుతుంది. ఎస్ సార్. కానీ ఫస్ట్ టైం వ్యూహం, ఎందుకంటే దే ఆర్ ద హైయెస్ట్ అథారిటీ. ఎస్ సార్. ఎస్ సార్. అయితే యాక్చువల్గా ఒకవేళ 11th అన్నప్పుడు 8th అన్నారు కదా, 8th గనక మీరు అనుకున్నట్టు గనక రిఫర్డ్ కమిటీ కూడా అంతా ఆమోద ముద్ర వేస్తే గనక సంక్రాంతి రేస్లో ఏమన్నా ఉంటుందా సార్? సంక్రాంతి ఉండదు. ఎందుకంటే మాకు అంటే టిల్ ద థింగ్ కమ్స్ ఇన్ టు అవర్ హ్యాండ్. ఎస్ సార్. 8th జరిగిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏం ఆప్షన్ ఉందని వాళ్ళు ఏమైనా చేయొచ్చు, మేమేమైనా చేయొచ్చు. ఇంకోటి సంక్రాంతి ఆల్రెడీ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫుల్ విత్ 4 మూవీస్ ఫిల్మ్స్. ఎస్ సార్. సో ఆ డేట్ అనేది మేము ఎప్పుడు చేస్తాం అనేది ఓన్లీ ఇది అయిపోయిన తర్వాతే తెలుస్తాం. దాన్ని బట్టి ఒక పర్ఫెక్ట్ డేట్ పెట్టుకుని దానికి వస్తారు.